ఆఫీస్కి తీసుకెళ్లి 4 తగిలిస్తే మొత్తం వాడే ఒప్పుకుంటాడు. ఒప్పుకోడు కేడి. ఎందుకంటే ఉన్న ఆధారాలతో మనం గిరిధర్ని ఎక్కువ రోజులు కస్టడీలో పెట్టుకోలేమని తనకు కూడా బాగా తెలుసు. పైగా మనం కొట్టామని సింపతి గేమ్ కూడా ఆడి ఇంకా త్వరగా బెయిల్ తెచ్చుకుంటాడు. గిరిధర్ మనలో ఒకడు. లా తెలుసు, లాలో ఉన్న లూప్ హోల్స్ తెలుసు. చాలా జాగ్రత్తగా కేసుని డీల్ చేయాలి. సరే, ఆఫీస్కి వెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం. సార్ సార్ ప్లీజ్ సార్, ఏదో చేయండి సార్. నా మాట వినండి సార్. సార్ నాకు తెలుసు సార్, ఆయన మా షాప్కి వస్తుంటాడు. మీరు సార్కి తెలిసినా తెలియకపోయినా సార్ ఎవరిని లోపలికి పంపించొద్దన్నారు. వెళ్ళు. ఎవరితను? బిల్లు చేసి వెళ్ళిపోతాను సార్. బిల్లు ఇవ్వకపోతే సార్ ఖాతా క్లియర్ చేయనని చెప్పారు. ఏ కుదరదు, చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు. సార్ సార్ ప్లీజ్ సార్. కేడి. అన్నా, ఏంటి అక్కడ గొడవ పడుతున్నావు? ఎస్ఐ గారు 10 రోజుల ముందు వచ్చి మా షాప్లో ఒక తాడు కొనుక్కుని వెళ్ళారు సార్. బిల్ ఇద్దామని వస్తే హెడ్ కానిస్టేబుల్ పంపించట్లేదు. ఎప్పుడు బిల్ తీసుకుని వెళ్తారు సార్. ఆ రోజు చాలా హడావిడిగా కంగారులో ఉన్నారు, అందుకే తీసుకోలేదు. ఇచ్చి వెళ్తానంటే వద్దంటున్నారు. సరే సార్, ఇంకో రోజు మళ్ళీ వచ్చి ఇస్తాను. కేడి, గీత తల మీద కొట్టి పొడిచాక కూడా చావకుంటే అప్పుడు తాడుతో గొంతు బిగించి చంపారని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉంది కదా? అవును జేడి. అన్నా, ఒక్క నిమిషం. చెప్పండి సార్. మేం పోలీసులమే. ఓ అవునా? మాకు చిన్న సాయం కావాలన్నా. చెప్పండి సార్. అయ్యో, ఆయనతో ఆటలాడడం అంత మంచిది కాదు సార్. తేడా జరిగితే ప్రాణాలు తీస్తాడు. ఒక చిన్న కేసున్నందుకు ఇప్పటికీ నా షాప్లో కత్తిపెట్టి ₹1 కూడా ఇవ్వలేదు. పైగా బిల్లు ఇవ్వకుంటే షాప్కి కస్టమర్స్ ఉన్నప్పుడు వచ్చి గొడవ చేస్తారు సార్. ఇలా గిరిధర్ నీతో పాటు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆ గిరిధర్ బయటే ఉండకూడదు. అతని నుంచి రావాల్సిన డబ్బులు కూడా నీకొచ్చేలా మేం చేస్తాం. ఏం భయపడకు, మేం బయటే ఉంటాం, నీకేం కాదు. సరే సార్.